bike after very long time, bro. Start avadu. Need to clean the bike, especially when you are going out. ఇంటి దగ్గర డ్యూక్ నడిపి ఇప్పుడు ఇది నడపాలంటే కొంచెం కాంప్లికేటెడ్. See, this is the problem with my bike. Finally started. Taking bike out is very complicated here. So hey guys, what's up? This is Rukman and welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. So now we are heading towards the showroom. So the time is 1:12 in the afternoon. I think anta ayyundadu, maybe 12:30 anta ayyundochu. Clock tappunattundi idi. So now we are heading towards the Benelli service center, Kukatpalli. సో నేను బైక్ని ఆల్మోస్ట్ 1 month కవర్ కింద పెట్టేసిన అనమాట, వాడకుండా. ఈరోజు బండి బయటకి తీసిన. సింగిల్ స్టార్ట్లో స్టార్ట్ అవుతుంది అనుకున్నా, బట్ కొంచెం టైం తీసుకుంది. పర్లేదు, స్టార్ట్ అయ్యింది మొత్తానికి అయితే. అండ్ సో దీంట్లో ఒక చిన్న ఇష్యూ అయితే నోటీస్ చేసిన. ఏంటంటే బైక్ తొందరగా స్టార్ట్ కావట్లేదు, క్లచ్ స్విచ్ ఇష్యూ అనమాట. సో క్లచ్ స్విచ్ పోయింది. సో దట్ ఈస్ ద రీజన్. సో మనం క్లచ్ స్విచ్ రీప్లేస్ చేయడానికి హెడింగ్ టువర్డ్స్ ద బెనెల్లి సర్వీస్ సెంటర్, కూకట్పల్లి. సో నేను నాగల్ కూడా కాంటాక్ట్ అయినా, బట్ నాగల్లో స్పేర్స్ చెక్ చేసే పర్సన్ లేరని చెప్పేసరికి కూకట్పల్లి వెళ్తున్నా. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, బైక్ స్టార్ట్ చేయడానికి వెళ్తే ఒక్కోసారి స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకొకసారి ఈవెన్ ఫ్యూయల్ పంప్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో బైక్ ప్రాబ్లం ఏందో తెలుసుకుందాం అని చెప్పేసి సంతోష్ అన్న దగ్గరికి వెళ్ళండి. సో సంతోష్ అన్న ఎవరంటే, నేను బెనెల్లి బైక్ ఉన్నప్పటి నుంచి అండ్ లాస్ట్ 1 year దాకా బెనెల్లిలో సీనియర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసిండు అనమాట. సో అన్న దగ్గర తీసుకెళ్తే అన్న బైక్ చెక్ చేసి సో క్లచ్ స్విచ్ ఇష్యూ అని చెప్పిండు. అండ్ ఈవెన్ అన్న దగ్గర కూడా బైక్ అయితే స్టార్ట్ కాలేదు. సో అన్న ఫస్ట్ ఈ పార్ట్ ఓపెన్ చేసి చూసిండు అనమాట. సో ఇక్కడ మనం కిల్ స్విచ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడానికి ఉపయోగపడే దగ్గర లోపల సమ్ చిన్న రస్ట్ టైప్ వచ్చిండే. సో ఆ రస్ట్ క్లీన్ చేసిన తర్వాత కూడా బండి రెస్పాండ్ అవ్వట్లేదు. సో క్లచ్ స్విచ్ ప్రాబ్లం బైక్ ఎప్పటి నుంచో ఉంది ఇది. సో నేను చేంజ్ చేద్దాం అనుకుంటే స్టాక్ అవైలబుల్లో లేకుండే. ఇక సో ఇప్పుడు షోరూమ్కి కాల్ చేసి అడిగితే స్పేర్ అయితే అవైలబుల్ ఉందని చెప్పారు. నా ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ద కూకట్పల్లి. సో ఆ స్పేర్ని మనం రీప్లేస్ చేయించడానికి వెళ్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ క్లచ్ స్విచ్ ఫెయిల్ అయింది అనుకోండి, మన బైక్ గేర్లో స్టార్ట్ అవ్వదు, ఓన్లీ న్యూట్రల్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇట్లా రన్నింగ్ ట్రాఫిక్లో బండి ఆగిపోయింది అనుకోండి, మనం ఏదో 6th gearలో ఉంటాం, 6th gear నుంచి న్యూట్రల్ తీసుకొచ్చి న్యూట్రల్లో స్టార్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ లోపల వెనక హార్న్స్ ఫుల్ కొట్టేస్తుంటారు. సో అలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. కాబట్టి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద కూకట్పల్లి బెనెల్లి ఫర్ రీప్లేసింగ్ ద క్లచ్ స్విచ్. సో ఈ క్లచ్ స్విచ్కి పెద్ద కథ ఉందన్నమాట. ఆ కథ ఏంటంటే, మేబీ క్లచ్ స్విచ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఇప్పుడైతే ఒక 500 to 700 దాకా ఉండొచ్చు. అండ్ నా బైక్ ఫస్ట్లో కొన్నప్పుడు క్లచ్ స్విచ్ నేను ఒక 9 monthsకి రీప్లేస్మెంట్ చేయించిన. సో అప్పుడు క్లచ్ స్విచ్ కాస్ట్ వచ్చేసి 125 rupees ఉండే. సో ఇప్పుడు చూద్దాం క్లచ్ స్విచ్ ఎంత ఉండబోతుందో. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద బెనెల్లి షోరూమ్ రూట్. రే ఈ రంబుల్ స్ట్రిప్స్ అయితే మనం ఫాస్ట్గా పోతుంటే బైక్ని ఇట్లా దుబ్బేస్తున్నాయి. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద బెనెల్లి షోరూమ్. సో క్లచ్ స్విచ్ అనేది మనకు యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది. సో దాన్ని రీప్లేస్ చేయడం పెద్ద పనేం కాదు. సో మనకు స్పేర్ అవైలబుల్ ఉంటే అదొక 5 minutesలో అయిపోతుంది. సో బై ద వే, దిస్ ఈజ్ ద అవర్ బెనెల్లి షోరూమ్ డూడ్. సో ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి. ఓహో, బైక్స్ చాలానే ఉన్నాయి. సో ఇదనమాట మన క్లచ్ స్విచ్. సో యాక్చువల్గా క్లచ్ స్విచ్ పోతే చూడండి, ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిన దానికి. సో అట్లా బండి ఆన్ అవుతుంది, లేకపోతే బిస్కెట్ ఇక. సో బై ద వే, అండ్ దిస్ ఈజ్ అ క్లచ్ స్విచ్ అనమాట. సో యాక్చువల్గా క్లచ్ స్విచ్ ఖరాబ్ అయింటే దీనికి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిండు సంతోష్ అన్న. సో అట్లా అని చెప్పేసి బండి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఎందుకంటే అక్కడ కూడా స్టార్ట్ కాలేదు. అండ్ మనకు చూపిస్తాం ఒక్క నిమిషం. సో ఈ క్లచ్ స్విచ్ మనకు ఇక్కడ ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేస్తే, సో ఇది మనకు యాక్చువల్గా క్లచ్ స్విచ్ అనమాట.
సో ఈ క్లచ్ స్విచ్ని చేంజ్ చేసిర్రు. సో దీన్ని జస్ట్ ఇలా తిప్పేస్తే వస్తుంది. ఇది మనకు స్క్రూ టైప్ ఉంటుంది. సో ఇలా తిప్పేస్తే వస్తుంది అనమాట. సో దీనికి వీళ్ళు ఆల్మోస్ట్ మనం 12:52కి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:43 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 45 minutes to 1 hour తీసుకున్నారు వీళ్ళు దీన్ని చేంజ్ చేయడానికి. చూద్దాం ఇప్పుడన్న బండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఓకే, అండ్ టైం తీసుకున్న పర్లేదు, మనకు బండి మంచిగా అయితే చాలు. సో యాక్చువల్గా ఇదన్నమాట క్లచ్ స్విచ్. సో ఈ క్లచ్ స్విచ్ మనకు ఒక 2 years బ్యాక్ 125 rupees ఉండే. అండ్ ఇప్పుడు చూడండి కన్జ్యూమబుల్ చార్జెస్ వచ్చేసి 302 rupees వేసిర్రు. అండ్ పార్ట్ వచ్చేసి క్లచ్ స్విచ్ 444 rupees ఉంది. పాత స్క్రూ తీసేసి కొత్త స్క్రూని ఇన్సర్ట్ చేయడానికి 302 rupees తీసుకున్నారు బెనెల్లీ వాళ్ళు. సో ఓకే, పైసలు తీసుకున్నారు కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండేలా చేస్తే చాలు. ఓకే, సో బైక్ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది సింగిల్ క్లిక్లో. సో పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటే పర్లేదు, చూద్దాం ఇది ఎన్ని రోజులు ఉంటుందో క్లచ్ స్విచ్. చూసిర్రు కదా, బెనెల్లీ క్లచ్ స్విచ్కి 444 rupees అయింది. అండ్ దాన్ని ఇన్స్టాల్ చేయడానికి అంటే దాన్ని రీప్లేస్ చేయడానికి 302 rupees తీసుకున్నారు లేబర్. సో ఇన్స్టాలేషన్ అంటే ఏముండదు, జస్ట్ స్క్రూ టైప్ అనమాట. సో దానికి ఎలాంటి టూల్స్ మనం వాడాల్సిన అవసరం ఉండదు అనమాట, జస్ట్ చేతితో తిప్పేస్తే వస్తుంది. సో దానికి వాళ్ళు 302 rupees లేబర్ వేసారు. అండ్ నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు నాకు ముందే చెప్పారు అనమాట, కౌంటర్ సేల్ ఉండదు, వెహికల్ తీసుకొస్తే రీప్లేస్ చేస్తామని చెప్పేసి. అంటే వాడు కౌంటర్ సేల్ చేస్తే 444 rupees వస్తుంది, రీప్లేస్ చేస్తే 302 rupees ఎక్స్ట్రా వస్తుంది కదా. అంటే 5 minutesకి 300 rupees బ్రో. ఈవెన్ 5 minutes కూడా పడుతుంది, అది జస్ట్ ఒక 1 minuteలో అయిపోద్ది. సో దిస్ ఈస్ బిజినెస్ బ్రో, అంతే ఉంటుంది. సో ఏదన్నా బైక్ కొనే ముందు ఫస్ట్ దాని మెయింటెనెన్స్ ఏందో తెలుసుకోండి. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఆ బైక్ మైలేజ్ ఎంత వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఆ బైక్ సర్వీస్ కాస్ట్ ఎంత ఉంటుంది. సో మనకు బైక్ కొనడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. 8 lakhs 9 lakhs 10 lakhs ఒక్కటిసారి పెట్టేయచ్చు. అని మనం ఫ్యూయల్ ఫ్రీక్వెంట్గా డైలీ పోయిస్తుంటాం మన లైఫ్లో. సో మనకు ఆ ఫ్యూయల్ కాస్ట్ చాలా పడుతుంది.